ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో కుజ రాహువులతో పాటు బుధుడు కూడా సంచారం చేస్తున్నాడు. అలాగే తృతీయంలో గురుడు, శుక్రుడు, రవి సంచారం చేస్తున్నారు. అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, మే నెల ప్రథమ పక్షంలో ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగటం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఏ పనైనా సరే, అటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏదైనా సరే, ఏ పనైనా సరే కొంచెం ఒత్తిడి అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆ ఒత్తిడి ఉంది కదా అని కనుక మీరు ఆ కష్టపడడం మానేస్తే కనుక ఖచ్చితంగా మొదటికే మోసం వస్తుంది. ఒత్తిడి ఉన్నా, ఇబ్బందులున్నా మీరు మీ కార్యక్రమాలు అనేవి చిత్తశుద్ధితో కనుక పూర్తి చేసుకుంటే, నిబద్ధతతో కనుక పూర్తి చేసుకుంటే వాటిల్లో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు. ఈ ధనస్థానంలో సంచారం చేయటం వల్ల కుజుడు అది ద్వితీయ స్థానం అంటే వాక్కు స్థానం కూడా అవుతుంది, కుటుంబ స్థానం అవుతుంది, అలాగే ధనస్థానం అవుతుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడటం, లేదా కోపంగా మాట్లాడటం, అలాగే ఉద్రేకంతో ఊగిపోవటం, ఇలాంటి విషయాలకు కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీ యొక్క ఆదాయాన్ని, ఖర్చుల్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనాలోచిత ఖర్చుల వల్ల మీకు ధన వ్యయం అయిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీకు కొంచెం సంయమనం పాటించి మీరు మెలగాలి. కుటుంబ సభ్యులతో వాళ్ళతో వాగ్వివాదాలు కానీ, ఘర్షణలు కానీ, గొడవలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిక్కకూడదు. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితుల వల్ల కూడా ఈ రాశి వాళ్ళు ఈ కాలంలో చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనే విషయం తెలుసుకుని మీరు వాళ్ళతో స్నేహం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కుటుంబ కలహాలకి మీరు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మీరు ఎంత అణుకుగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదా అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి బుధుడు వీళ్ళకి మీనంలోనే వక్రించి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు సాధ్యమైనంత వరకు బంధువులతో విభేదాలు కానీ, లేకపోతే గొడవలు కానీ అటువంటి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధువులతో గొడవలకి దూరంగా ఉండండి. అలాగే గొడవలకి ఆస్కారం ఇవ్వకుండా, వాగ్వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి తృతీయ స్థానంలో గుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ తృతీయ స్థానంలో గుడి యొక్క సంచారం అనేది మీకు ఆదాయం విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే సాధ్యమైనంత వరకు వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా కొంచెం ఖర్చులు పెరిగిపోవటం వల్ల
మీకు ఆర్థిక సమస్యలు అనేవి ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. శారీరక శ్రమ కూడా పెరుగుతుంది, కలహాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క స్నేహితులతో కానీ, సోదరులతో కానీ, సోదరిమలతో కానీ వాళ్ళకి మీకు మధ్యన కొంచెం గ్యాప్ ఏర్పడడానికి, కొంచెం అభిప్రాయ భేదాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వృత్తిలో ఏదో ఒక రకమైన ఇబ్బందులు కానీ, ఏదో ఒక సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఓర్పు సహనాలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓర్పు సహనాలతో మీరు ఉద్యోగ వ్యాపారాలను చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలోనే మరి రవి కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు రవి వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఆదాయం పెరుగుతుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది. మీరు చేస్తున్న కార్యాలన్నీ కూడా విజయం పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇష్టసిద్ధి కలుగుతుంది. మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో, మీరు ఏం టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దూర స్నేహితులను కలుసుకోవడానికి, దూర ప్రాంతాలకు వెళ్ళడానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి, తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి అష్టమంలో కేతువు యొక్క సంచారం అనేది మరి అష్టమంలో కేతువు సంచారం మరి సజ్జనంత వరకు మీ యొక్క విలువైన వస్తువులను కానీ, విలువైన ఆభరణాలు కానీ మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క విలువైన వస్తువుల్ని, విలువైన ఆభరణాన్ని, డబ్బుని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా మసులుకోవాల్సిన, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే డబ్బుకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. డబ్బు సమృద్ధిగా వీళ్ళకి చేతికి అందుతుంది. డబ్బు బ్రహ్మాండంగా వీళ్ళకి వస్తుంది. అలాగే డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బు కూడా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎలాంటి ఖర్చు చేసినా కూడా ఆ ఖర్చుల వల్ల మనకు ఉపయోగం ఉందా లేదా, ఆ ఖర్చులు మనకు ఎంతవరకు లాభిస్తాయనే విషయాన్ని బేరీజు వేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే మీకు సాధారణంగా వీళ్ళకి జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆర్థిక పరంగా. అయితే ఆ డబ్బులు ఖర్చు అవ్వటం, లేనిపోయిన సమస్యలు రావటం, లేకపోతే బంధువులతోనే మిగతా వాళ్ళతో గొడవలు రావటం, స్నేహితులతో గొడవలు రావటం, వివాదాలు రావటం, ఇలాంటి ఆరోగ్యం కూడా క్షీణించడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే వైష్ణవ ఆలయాలని మీరు తరచుగా సందర్శిస్తూ ఉండండి. అలాగే సజ్జనంత వరకు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠనం చేయటం, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారికి అర్చనాది అభిషేకాలు చేయడం, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.